రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల్లోనే 40,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు ఎమ్మెల్యే. ఇక యువత ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందిస్తూ పరిపాలన చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో కూడా ఈ జాబ్ మేళాలు ఏర్పాటు చేసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతి యువకులు కూడా కొద్ది మందికైనా మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం, సహకారం అందించే వాళ్ళు అవుతాం. దీని ద్వారా వారికి కూడా ఒక అవకాశం వచ్చి ఈ ఉద్యోగం ముందుగా సాధించి అనుభవం సాధించడం ఇతరత్ర ఉద్యోగాలు తీసుకోవడం కోసం అవకాశం ఉంటుందని ఆలోచనతోటి గౌరవ జిల్లా కలెక్టర్ మేము ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కలిసి ప్రతి నెల ఆఖరి శనివారం ఏదో ఒక మండలంలో ఈ జాబ్ మేళ ఏర్పడేద్దామని చెప్పని అనుకొని ఈ శనివారం ఆఖరి శనివారం రుద్రంగి గ్రామంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఇంచుమించు 12 కంపెనీలు వరకు ఇక్కడికి రావడం జరిగిందన్నమాట ఇప్పుడే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. ఇందులో మీరు అవసరమైన పేరు నమోదు చేసుకొని మరి సిరిసిల్ల, వేములవాడ, కొంత హైదరాబాద్ నుంచి కూడా కొన్ని కంపెనీలు కూడా రావడం జరిగింది. మీ విద్యార్థులను బట్టి మీ దరఖాస్తును క్రోడీకరించి వారికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తారు.